49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సురేష్ గారు, ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఈ క్రైసిస్ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌కి సంబంధించి ధరలు చాలా పెరుగుతాయి అనేది ఒకటుంది. రెండోది ప్రధాని గారు కూడా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించండి అని చెబుతున్నారు. అంటే ఇప్పుడు హర్మోజ్ విషయంలో ఏం జరుగుతుంది? రానున్న రోజుల్లో ఈ పెట్రోల్, డీజిల్ సంక్షోభం చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? ఒకటి మన స్టాక్ పొజిషన్ చూడాలండి. హ్మ్. మన దగ్గర స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని చెప్పి 67 రోజుల మన దగ్గర స్టాక్స్ ఉంటుంది ఎప్పుడు. హ్మ్. అది కాకుండా రిఫైనరీలో ఇంకొక 10-15 రోజుల స్టాక్ ఉంటుంది. వస్తున్న షిప్లో ఇంకొక 15 రోజుల స్టాక్ ఉంటుంది. సో ఒక 3 నెలలు అని పెట్టుకోవచ్చు మన దగ్గర స్టాక్స్ ఉంటుంది. హ్మ్. దాంట్లో బహుశా మనం ఒక నెల ఉండొచ్చు ఇప్పుడు దాకా స్ట్రాటజిక్ రిజర్వ్స్. ఎందుకంటే ఎన్ని రోజులు పెడతాం అక్కడ, ఏదో ఒక రోజు వాడుకోవాలి కదా. చైనా దగ్గర 270 ఉంది, వాళ్ళు ఆల్మోస్ట్ 120, 130 దాకా వాడారంట. హ్మ్. ప్రతి దేశం, యూరోప్లో అయితే ఖాళీ అయిపోయింది ట్యాంకులన్నీ. హ్మ్. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లేదంట యూరోప్ దగ్గర. ఇప్పుడు ఆస్ట్రేలియాలో లేదు, న్యూజిలాండ్లో లేదు. పాకిస్తాన్ అయితే చాలా క్లీన్గా అడ్మిట్ చేశారు, వాళ్ళ ఇట్లా ప్రొవిజనే లేదంట. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనే కాన్సెప్టే లేదు పాకిస్తాన్ దగ్గర. హ్మ్. ఎనీవే, ఇప్పుడు ఈ పెట్రోల్, మన డీజిల్ గురించి మోదీ గారు నిన్న హైదరాబాద్లో మాట్లాడి చర్చ అయింది దేశం మొత్తం. ఇది మన అందరికి తెలిసిందే. 23 నుంచి 25 రూపాయలు లాస్ట్లో పెట్రోల్ అమ్ముతున్నారు. డీజిల్ ఏమో 28, 29 రూపాయలకి లాస్ట్లో అమ్ముతున్నారు ప్రతి లీటర్. ఇది మన 3 కంపెనీలు, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అండ్ ఐఓసిఎల్, ఇండియన్ ఆయిల్. ఇప్పుడు దీన్ని గవర్నమెంట్ ఎట్లా గ్యాప్ ఫిలప్ చేస్తారు? దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది 10% కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. అప్పుడు మన అందరూ అనుకున్నారు మనకు తగ్గిపోతుంది బంక్లో అని చెప్పి అడిగితే కంపెనీలకి బెనిఫిట్ వచ్చింది. అప్పుడు ఈసారి కూడా అదే జరగవచ్చు. కానీ ఒక చిన్న ఇంక్రీజ్ ఉంటుంది, 2-3 రూపాయలది. కానీ మిగతా దాన్ని కుషన్ చేస్తారు గవర్నమెంట్. వాళ్ళు డ్యూటీలు తగ్గిస్తారు. అదే టైంలో బీజేపీ రూల్ స్టేట్స్లో వీళ్ళు వ్యాట్ తగ్గిస్తారు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే మిగతా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తే వాళ్ళు చేయరు. సో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడానికి రేవంత్ రెడ్డి కానీ, సిద్ధరామయ్య కానీ, ఇప్పుడు జోసెఫ్ విజయ్ కానీ, ఇట్లాంటి ఇంకా రాబోయే కేరళ సీఎం ఎవరు ఉంటారో వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు. బీజేపీ స్టేట్స్ అంటారు మేము తగ్గించాం చూడండి, మేము పెట్రోల్, డీజిల్ ప్రజల కోసం మేము చేసామంటాం, మాకు లాస్ అవుతుంది కానీ మేము ప్రజల కోసం చేసాము. అది జరగవచ్చు. సో ఇదన్నీ కలుపుకుంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం, స్టేట్ నుంచి వ్యాట్ తగ్గించడంలో చాలా మటుకు ఈ లాసెస్ తగ్గించవచ్చు. దీంతో పాటు ఒకసారి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయితే అక్కడి నుంచి బయటకు వచ్చే పెట్రోల్, డీజిల్ టైం పడుతుంది. ఇంకా అంటే ఈ రేట్ల గురించి చెబుతున్నారు కాబట్టి దాని కంటిన్యూషన్ ఒక ప్రశ్న. మామూలుగా ఇప్పుడు రేట్లు ఏవైతే ఉన్నాయో ఇవి $150 ఉన్నప్పుడు, $150 ఉన్నప్పుడు రేట్లు ఇప్పుడు $150 అవ్వలే కదా, $90-100 ఉంది. ఎందుకు ఇప్పుడు పెంచాల్సిన పరిస్థితి వస్తుంది అనేది చాలామంది అంటారు. అది మన డాలర్ రేట్ ఏముండే ఆ టైంలో, డాలర్ టు రూపీ రేట్ ఎంత ఉండే 10 సంవత్సరాల ముందు? 150 డాలర్ల నుంచి 150 కాదు ఆ టైంలో. 150కి చిదంబరం గారు బాండ్స్ ఇచ్చారు, గుర్తుంటుంది. ఇట్ ఈస్ అ రాంగ్ నోషన్ దట్ $150 ఉన్నప్పుడు ఈ రేట్ డిసైడ్ చేశారని కాదు. ఈ రేట్ డిసైడ్ చేసింది ఎట్లా అంటే చిదంబరం గారి టైంలో బాండ్స్ ఇష్యూ చేశారు, 180,000 కోట్ల బాండ్స్ ఇష్యూ చేశారు. అంటే ఆయిల్ కంపెనీస్ ఇట్లనే లాస్లో ఉన్నప్పుడు, హ్యూజ్ లాస్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి గవర్నమెంట్ దగ్గర అన్నారు మాకు రేట్లు పెంచాలండి, $200 అమ్మాల్సి వస్తుంది పెట్రోల్. అంటే 200కి ఎట్లా అమ్ముతారు, మీరు పని చేయండి, మీరు అదే రేట్లో ఉంచుకోండి, మేము మీకు బాండ్స్ ఇస్తాం. అంటే మీకు ఎంత లాస్ అవుతుంది ప్రతి నెల దాన్ని మేము ఒక గ్యారంటీ ఇస్తున్నాం మీకు. ఓకే, మీరు అది బ్యాంకులో వెళ్ళి డిస్కౌంట్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ చేసి మీకు క్యాష్ వచ్చేస్తే మీరు క్యాష్ అని మీరు క్రూడ్ ఆయిల్ కొనుక్కోవచ్చు మార్కెట్ నుంచి. లేకుంటే వాళ్ళ డబ్బులు ఉండవు కదా. గవర్నమెంట్ కాదు కొనేది క్రూడ్ ఆయిల్, ఇది కంపెనీలు కొంటారు. కంపెనీలతో డబ్బులు ఉండాలి. అండ్ దే ఆర్ ఆల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. వాళ్ళకి షేర్ హోల్డర్స్ ఉంటారు, సెబీ ఉంటుంది, వాళ్ళు అడుగుతారు క్వశ్చన్స్, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి. సో వీళ్ళు చేయాల్సింది ఇది. ఈ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఏమైందంటే లాస్ట్ బాండ్స్ కట్టలేదు చిదంబరం, మోదీ గవర్నమెంట్కి అప్పగించి వెళ్ళిపోయారు. ఆ బాండ్స్తో సహా ఇంట్రెస్ట్తో సహా 2,80,00,000 కోట్లు, 2,90,00,000 కోట్లు మొన్నదా ఫినిష్ చేశారు. సో ఆ రేట్లో ఉండిపోయింది అది. ఇప్పుడు మళ్ళీ బాండ్స్ ఇష్యూ చేయమంటారా? చేయలేము. మళ్ళీ ఇదే ప్రాబ్లం అవుతుంది, చిదంబరం ప్రాబ్లం అవుతుంది. సో ఏం చేయాలంటే బేసిక్లీ ఈ రేట్ ఎక్కడ తగ్గదు, ఇక్కడ నుంచి ఈ రేట్ ఉన్న రేట్లో ఉంటుంది, దీనికన్నా ఎక్కువ కాకుండా చూసుకోవాలి అంతే. పెరిగే అవకాశం ఉందా ఇప్పుడు? అదే మోదీ గారు అన్నారు చూడండి, ఇండైరెక్ట్గా ఒక ఇండికేషన్ ఇచ్చారు. నేను చెప్పాను చూడండి, 2 ఆప్షన్ దాన్ని తగ్గించడానికి, పుషింగ్ చేయడానికి. వాడకం తగ్గించండి, అది సపరేట్, అది ఎవరు చేయరు, మన దేశంలో ఎవ్వరు చేయరు. ఇప్పుడు కూడా రోడ్ మీద రండి ఫుల్ వెహికల్ తిరుగుతుంది. నేను ఎప్పుడూ చెప్తుంటా మన లండన్ లాగా చేయాలి. మన దగ్గర కూడా లండన్ ఎంటర్ చేయాలంటే చాలా మటుకు హెవీ ట్యాక్స్ ఉంటుంది, ఒకటి టోల్ లాగా.
సో అందరూ చాలామంది లండన్ బయట ఉన్న ట్యూబ్ స్టేషన్స్ దగ్గర అంటే వాళ్ళ మెట్రోలో పార్క్ చేసి అక్కడ నుంచి ట్యూబ్లో వస్తారు లండన్కి. లండన్కి రాబోయే వెహికల్స్ చాలా హెవీ కట్టాల్సి వస్తుంది. అది కూడా మన దగ్గర చేయాల్సింది. అప్పుడే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటారు. కానీ మన వాళ్ళు ఏమంటారు, నా ఇంటి ముందు నుంచి మెట్రో మొదలు కావట్లేదు, నా ఇంటి ముందు నుంచి మెట్రో స్టార్ట్ అయితే నేను వస్తాను, నా ఆఫీస్ ముందు మెట్రో దిగాలి, మరి అక్కడ పెడితే నేను వస్తానంటారు మన వాళ్ళు. అది మన వాళ్ళ ప్రాబ్లం అది. ఎందుకంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు. నేను మెట్రోలో దిగిన తర్వాత ఎట్లా వెళ్ళాలి మా ఆఫీస్కి, నేను మళ్ళీ ర్యాపిడో తీసుకోవాలన్నా ఊబర్ తీసుకోవాలన్నా అడుగుతారు వాళ్ళు కష్టాలు. మన దగ్గర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాన్సెప్ట్ హైదరాబాద్లో లేదు. ముంబైలో ఉంది, ఢిల్లీలో కూడా చాలా మటుకు ఉంది, కలకటాలో ఈవెన్ ట్రామ్ ఉంది అక్కడ. కానీ మన దగ్గర హైదరాబాద్లో ఎంఎంటీఎస్లో 40,000 మంది ట్రావెల్ చేస్తారు పర్ డే. మెట్రోలో 4.5 లక్షలు కెపాసిటీ డబుల్ చేయొచ్చు, కానీ కోచెస్ లేవు, కోచెస్ తక్కువ. ఇప్పుడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేశారు, ఇంకా ఫేజ్లన్నీ మొదలైతుంది, టైం పడుతుంది దీనికంతా. కానీ మోదీ గారు ఓవర్ నైట్ చెప్పినట్లు ఆయన ఓన్లీ హైదరాబాద్ గురించి చెప్పలేదు, ఆల్ ఓవర్ ఇండియా గురించి చెప్పారు. మెట్రో వాడండి అని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ లెసన్ ఏం చెప్పారంటే ఆయన, ఆన్లైన్ మోడ్కి వెళ్ళిపోండి మీరు, వర్క్ ఫ్రమ్ హోమ్. మనం కోవిడ్ టైంలో చేసాం అది, కోవిడ్లో నేర్చుకున్న లెసన్స్ ఇప్పుడు కూడా నేర్చుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని. యాక్చువల్లీ చాలా కంపెనీలు కొన్ని కంపెనీలు అయితే ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నారు, కొంతమంది హైబ్రిడ్ మోడల్ పెట్టుకున్నారు, కొంతమంది రిటర్న్ టు ఆఫీస్ పెట్టుకున్నారు. బహుశా ఇప్పుడు రిటర్న్ టు ఆఫీస్ పెట్టిన వాళ్ళు బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్స్ చూసి వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేయాల్సి, ఇన్ని ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేయొచ్చు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి చాలా వరకు సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటుంది, క్లయింట్ డేటా కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. ఇదన్నీ మనం ఓపెన్గా ఏదో మీ ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఆ డేటా సెక్యూరిటీ ఏంటి క్లయింట్స్ అడుగుతారు, చాలా పెద్ద ఇష్యూ అది. దాన్ని డిసైడ్ చేసి చేయొచ్చు మనం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ కాల్ సెంటర్ జాబ్, బియాండ్ ఇట్ అన్నమాట. ఎనీవే అది గవర్నమెంట్ చూసుకుంటారు. ఇంకోటి ఏంటంటే కోర్స్ చాలా చోట్ల చెప్పారు, ఇది ఫారిన్ వెడ్డింగ్స్ అవాయిడ్ చేయండి. బయటికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేస్తారు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఉంటుంది చూడండి, అది బంద్ చేయండి. ఇక్కడే పెళ్లి చేసుకోండి, భారతదేశంలో ఖర్చులు ఇక్కడే చేయండి. ఓకే, ఫారిన్ ట్రావెల్ అవాయిడ్ చేయండి, ఎక్కడెక్కడ మీరు ఫారిన్ ట్రావెల్స్ ఉంది అవాయిడ్ చేయండి. ఆన్లైన్ మీటింగ్స్ చేసుకోండి, మీరు ఆఫ్లైన్ అంతా కోవిడ్కి వెళ్తుంది తిరిగి. కోవిడ్ పీరియడ్లో ఎట్లా జరిగింది అదే డిసిప్లిన్ మెయింటైన్ చేయమని మోదీ గారు చెప్తున్నారు. ఇది ఎక్కువ రోజులు ఉండవు, కానీ ఉన్నదాకా మనం ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బంగారం గురించి చెప్పారు. 1 సంవత్సరం పాటు మిగతా ఎక్కడ ఆయన ఏం చెప్తారు, డేట్ లైన్ ఇవ్వలేదు, టైం డెడ్ లైన్ ఇవ్వలేదు. బంగారంకి వచ్చిన మాత్రం ఆయన అన్నారు 1 సంవత్సరం దాకా మీరు కొనకూడదు బంగారం. బంగారం, పెట్రోల్ అంటే క్రూడ్ ఆయిల్ అండ్ వెడ్డింగ్స్ ఇట్లాంటి చాలా మటుకు, ఎందుకంటే మనం డాలర్లు ఖర్చు చేసి తీసుకొస్తున్నాం బంగారాన్ని. మన దేశంలో బంగారం అనేది మనకు తెలుసు యాజ్ ఎ అసెట్ వాడుకుంటారు. ఎప్పుడైనా క్రైసిస్ వస్తే దాన్ని, మన లాస్ట్ ఇయర్ మన టోటల్ సేల్స్ ఆఫ్ బంగారం మన దేశంలో వాస్ $29 బిలియన్. $29 బిలియన్ మన సేల్స్. బంగారం అనేది మార్కెట్లో చలామణి అవ్వదు, అదంతా లోపల పెట్టేసుకుంటాం. అది చాలా మంది దీంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కొంతమంది ఏం చెప్తారు, లంచం తీసుకుంటారు, వాళ్ళు క్యాష్ బదులు బంగారం తీసుకుంటారు. ఇప్పుడు అది మార్కెట్లో కరెన్సీ రొటేషన్ ఉంటుంది. ఇది పెద్ద, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయబోతున్నారని చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ పొద్దున బాంబు పడ్డది, ఇప్పుడు బంగారం ధర ఎంత పోయిందో లేదు. 2 వైపుల నుంచి వెళ్ళొచ్చు బంగారం. ఒకటి, ఎవరు కొనట్లేదని చెప్పి బంగారం రేటు తగ్గిపోతుంది. రెండవది, మార్కెట్లో రేటు పెరగవచ్చు కూడా, ఏదైనా కావచ్చు, 2 కావచ్చు, గ్లోబల్ రేట్ కదా, గ్లోబల్ రేట్. సో ఇది పెరగవచ్చు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ప్లాన్ చేస్తున్నారంటే, ఇప్పుడు ట్యాక్స్ ఒకటి ఉంటుంది కస్టమ్స్ డ్యూటీ, ఇది తీసుకొచ్చేటప్పుడు దాని ఇప్పుడు 6% ఉంది, దాన్ని పెంచి 8 చేయొచ్చు. ముందు ఎక్కువ ఉండే, తక్కువ చేశారు. తర్వాత స్మగ్లింగ్, ఎందుకంటే స్మగ్లింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఇండియాలో ల్యాండింగ్ కాస్ట్ ఎంత ఉంటుందో దానికన్నా చాలా తక్కువ దుబాయ్లో దొరుకుతాడు. దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేసి తీసుకొస్తాడు. కొంతమంది పట్టుబడతారు ఎయిర్పోర్ట్లో. సపోజ్ ఒక టైంలో డిఫరెన్స్ 5 లక్షలు ఉండే, ట్యాక్స్ ఎక్కువ ఉంటే స్మగ్లింగ్ ఎక్కువ అవుతుంది. 1 kg గోల్డ్కి 5 lakhs ఉండే, 5 to 6 lakhs డిఫరెన్స్ ఉండే. సో ఇన్సెంటివ్ ఉండేది చేయడానికి స్మగ్లింగ్. కానీ మీరు ఏ రోజు డ్యూటీ తగ్గించారో ఈ గ్యాప్ తగ్గిపోయింది. 5 లక్షలు కాదు, అప్పుడు 50,000 అయిపోయింది. అప్పుడు ఆడంటే ఎందుకు రిస్క్ తీసుకోవాలి 50,000 కోసం అని. ఇన్ఫాక్ట్ నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు ఒక 6 నెలల ముందు ఎవరో అన్నారు, మా ఫ్రెండ్స్ తగ్గిస్తే స్మగ్లింగ్ అన్నారు, దుబాయ్లో చాలా చీప్ బంగారం, మీరు కొంచెం కొనుక్కో, లీగలీ మనం కొనుక్కోవచ్చు, కొంచెం ఎక్కువ లేదు, 100 grams అట్లా కొనుక్కోవచ్చు. సో నేనే ఉట్టిగా సూక్కి వెళ్ళాం, గోల్డ్ సూక్కి వెళ్ళి అక్కడ చెక్ చేసుకుంటూ వస్తున్నాం. ఆవిడ వెళ్ళి చూస్తే రేట్ డిఫరెన్స్ ఏం లేదు, అక్కడికి ఓన్లీ ట్యాక్సే కదా, నో డిఫరెన్స్.
సో నాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకు అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ సరే ఎనీవే అక్కడ వెళ్ళాం కదా చెప్పి ఒక చిన్న పీస్ తీసుకున్నాం అంతే. ఇంపోర్ట్ ఒక డ్యూటీ ఇయర్ సో అది కూడా మీరు వ్యాట్ కడతారు అక్కడ. ఆ వ్యాట్ మీరు ఎయిర్పోర్ట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు వచ్చేటప్పుడు. ఓకే, దట్ ఇస్ దర్ ఈవెన్ ఇన్ థాయిలాండ్. మీరు ఏదైనా కొనుక్కుంటే దాన్ని వ్యాట్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు మీకు అకౌంట్లో క్రెడిట్ చేస్తారు తర్వాత. ఎనీవే లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే బేసిక్లీ బంగారాన్ని గవర్నమెంట్ ఒక స్పెక్యులేటివ్ ఇన్స్ట్రుమెంట్గా చూసుకుంటున్నారు. మీరు పెళ్ళి ఉంటే డెఫినెట్ మీరు కొంటారు. అండ్ పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే బంగారం కొని పెట్టుకుంటాం మన దగ్గర. లాస్ట్లో ఒక ఫ్లరిష్ లాగా లేటెస్ట్ మోడల్ కోసం వెళ్తాం అనమాట, లేకుంటే ఎక్స్చేంజ్ ఉంటుంది. సో బహుశా ఇప్పుడు ఏం జరగబోతుందంటే మన దగ్గర ఉన్న పాత మోడల్స్ పాత బంగారాన్ని తీసుకెళ్ళి మనం దాన్ని కొత్తది తీసుకుంటాం కావాలన్నప్పుడు. లేకుండా మోదీ గారు చెప్పినట్లు మీరు ఉంచుకోండి, తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో అని. ఎందుకంటే ఇప్పుడు బంగారం ఇప్పుడున్న రేట్ కొనడం అని కూడా చాలా కష్టం, కానీ బంగారం బిజినెస్ పడిపోతుంది, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు మోదీ గారు చెప్పారని కొనని చెప్పి నేను కొంటాను అని చెప్పి కొంతమంది ఉంటారు, వెళ్ళి కొనొచ్చు మీరు కావాలంటే. మోదీ గారు ఎందుకు చెప్పారంటే డాలర్ మనం సేవ్ చేసుకోవాలి. మన దగ్గర 700 బిలియన్ ఎంతో మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది, ఇప్పుడు 670 ఎంతో ఉంది. ఇప్పుడు దాన్ని మనం ఈజీగా ఒక సంవత్సరం పాటు 2 సంవత్సరాలు నడిపించుకోవచ్చు. కొత్త ఫ్లోస్ వస్తూనే ఉంటుంది, ఇన్ఫ్లోస్ వస్తూనే ఉంటుంది మనకి. అది ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ వైపు నుంచి రావచ్చు, అది మన రెమిటెన్సెస్ ఫారిన్ రెమిటెన్సెస్ అంటే మన వర్కర్స్ అక్కడ వెళ్ళి పనిచేసి మన ఇండియన్స్ పనిచేసి అక్కడి నుంచి డబ్బులు పంపిస్తారు, ఆ డబ్బులు కూడా రాస్తారు. ఇది మన ఫారిన్ ఎక్స్చేంజ్ బిల్డప్ చేస్తుంది. కానీ అది ఉందని చెప్పి మీరు ఖర్చు చేయడం కాదు. మీరు ఎంత ఇది బంగారం పెట్రోల్ ఇదంతా మనం బయట నుంచి కొనుక్కోవాలి, డాలర్లు పెట్టి కొనుక్కోవాలి. మీరు చెప్పారు చూడండి, డాలర్ ఇస్ ద మెయిన్ కింగ్ అన్నమాట ఇక్కడ. సో మీరు దాని బదులు లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేస్తే బాగుండేది. ఇప్పుడు మన ఐ హర్డ్ యూఏఈతోనే మనం లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేయబోతున్నామంట. అది చాలా మంచి స్ట్రాటజీ. అది మోదీ గారు ఇప్పుడు సైన్ చేయబోతున్నారంట. వాళ్ళ దగ్గర నుంచి వీ విల్ మేక్ దమ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ పార్ట్నర్. వాడు అంటాడు మీరు రూపీలో పేమెంట్ చేయండి, లేకుంటే యూ మేక్ ద పేమెంట్ ఇన్ దిరమ్స్, డోంట్ బాదర్ అబౌట్ డాలర్స్ అని. అది కూడా ఒక స్ట్రాటజీ ఉండొచ్చు. కానీ మోదీ గారు చెప్పింది కరెక్టే. ఒకటి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి. మనకి ప్రతి క్రైసిస్ ఒక ఆపర్చునిటీగా మార్చుకోవాలి. పవన్ గారు మీకు గుర్తుంటుంది, డిమానిటైజేషన్ జరిగినప్పుడు నోట్లు లేవు మార్కెట్లో. అదే టైంలో మోదీ గవర్నమెంట్ డిజిటల్ పుష్ చేశారు. పేమెంట్స్ ఉండేదానికన్నా ముందు, కానీ అంత పెద్ద పబ్లిసిటీ లేకుండే దానికున్న యూపీఐ పేమెంట్ ఇంటర్ఫేస్ అంత ఫ్రెండ్లీగా లేకపోతుంది. సడన్గా గవర్నమెంట్ యూపీఐ ఇంటర్ఫేస్ ఇంప్రూవ్ చేశారు, సెక్యూరిటీ ఫీచర్స్ ఇంప్రూవ్ చేశారు, భీమ్ లాంటి యాప్ తీసుకొచ్చారు. తర్వాత గూగుల్ పే కానీ వాళ్ళందరూ దాని మీద బిల్డప్ చేసుకున్నారు, ఆ బేస్ మీద. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, దాంతో ఏమైంది, క్యాష్ తగ్గిపోయింది మార్కెట్లో. ఇప్పుడు కూడా ఉంది క్యాష్, లేదని కాదు. కానీ మీరు ఎక్కడ వెళ్ళినా కానీ, చిన్న షాప్కి వెళ్ళినా కానీ వాడు ఇప్పుడు చేంజ్ లేదంటాడు, మీరు గూగుల్ పే చేయమంటారు. 10 రూపాయలు ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు, 10,000 కూడా ఉండొచ్చు. యూ కెన్ మేక్ గూగుల్ పే అంటారు ఇమీడియట్గా. ఓకే, ఎందుకు? బికాజ్ కన్వీనియన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే క్రైసిస్ మనం ఎలక్ట్రిక్ మూవ్మెంట్కి మార్చుకోవాలి, ఈవీకి. అది ఇండియన్ రైల్వేస్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించారు, చాలా మంచి ఎగ్జాంపుల్. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఎంటైర్ డీజిల్ నెట్ వాళ్ళ ఇది లోకమోటివ్స్ని కంప్లీట్గా ఎలక్ట్రిక్గా కన్వర్ట్ చేసుకోరు. గ్రేట్. కానీ ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయాలి కదా, లేకుంటే ఎట్లా నడుస్తుంది? సో ఎలక్ట్రిఫికేషన్ కూడా చేశారు. నా భారతదేశం మీరు క్లోజ్ టు 100%, ఎక్సెప్ట్ ఇన్ సమ్ సెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఊటీ, మీరు టాయ్ ట్రైన్ ఉంటుంది చూడండి, ఊటీ దాకా వెళ్ళేది, మెటుపాలే, అది అక్కడ మీరు ఎలక్ట్రిక్ వేయలేరు మీరు. అది కాకుండా కొన్ని ఫారెస్ట్ ఏరియాస్లో ఎలక్ట్రిక్ వేయలేరు మీరు. ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్తున్న ట్రాక్స్ మీద ఏనుగులు వచ్చి వాళ్ళు దాని మీద పెట్టేస్తే వాళ్ళు ఎలక్ట్రిక్ అయిపోతారు. అది కాకుండా మీరు ఈవెన్ షిమ్లా వైపు కూడా, ఎక్కడ డార్జిలింగ్, షిమ్లా ఇట్లాంటి ప్లేసెస్లో కూడా కొన్ని చోట్లలో కానీ మిగతా అంతా వాళ్ళు ఎలక్ట్రిఫికేషన్ చేశారు. ఇప్పుడు ఆలోచించండి, ఇండియన్ రైల్వేస్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్స్ ఆఫ్ డీజిల్. సడన్గా వాళ్ళు ఆల్మోస్ట్ జీరోకి వెళ్ళిపోయారు. అది పెద్ద దెబ్బ వీళ్ళకి. దానికోసం మీరు పవన్ గారు ఎథనాల్ మిక్సింగ్ వచ్చినప్పుడు పెద్ద ఒక కాంట్రవర్సీ జరిగింది, మీకు గుర్తుంటుంది. ఫస్ట్ గవర్నమెంట్ 10% తీసుకొచ్చినప్పుడు కొంతమంది అన్నారు ఇది మైలేజ్ పడిపోయింది, ఇంజిన్ నుంచి ఏదో సౌండ్ వస్తుంది అన్నారు. గవర్నమెంట్ అన్నారు తీసుకురండి, వీళ్ళు ఛాలెంజ్ ఇట్, మీరు మన ప్రొఫెషనల్ ఏజెన్సీస్ దగ్గర ఆడిట్ చేపిద్దాం దీన్ని అని చెప్పి. ఎవరు రాలే. దాని తర్వాత 20% చేశారు ఎథనాల్ మిక్స్. ఎథనాల్ మన దగ్గర చాలా ఉన్నాయి మన కంట్రీలో. ఓకే, షుగర్ కేన్ నుంచి మిగతా దాని నుంచి తీసుకొచ్చి ఫార్మర్స్. అప్పుడు పెద్ద గొడవ. అప్పుడు నేను కూడా అనుకున్నాను, ఇది ఎక్కడి నుంచి ఎవరు ఇంత కాంట్రవర్సీ ఎవరు క్రియేట్ చేస్తారు. మళ్ళీ ఇదే అన్నారు, ఇంజిన్ పోతుంది, అది పోయింది, ఇది పాత ఇంజిన్స్ మా దగ్గర, కొత్త ఇంజిన్లోనే పనికొస్తున్నాయి. కానీ దాని తర్వాత మేము చూసామంటే ఇదంతా ఒక ఆయిల్ లాబీ ఉంది. మనం ఒపెక్ గురించి విన్నాం. ఒపెక్ లాబీలో ఒక పిఆర్ ఫర్మ్ కూడా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏంటంటే లోకంలో ఎవరైనా కానీ వాళ్ళు ఇంకా డీజిల్ కొనాలి, ఇంకా మీ దగ్గర పెట్రోల్ కొనాలని. మాఫియా అది. సో ఎవరైనా తగ్గిస్తే వాళ్ళకి టెన్షన్ అయిపోతుంది అప్పుడు.
సో వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటి క్యాంపెయిన్ నడిపిస్తారు, మన దగ్గర ఉన్న మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి రాపించుకుంటారు. ఇది బాగాలేదు, ఎథనాల్ బాగా, సోషల్ మీడియా పోస్టింగ్స్ చేస్తారు. ఇదన్నీ చేసిన తర్వాత ఎందుకంటే భయపడతారు ఎవరైనా, అరే ఇంత ఇప్పుడు గడ్కరీ గారు 100% అంటున్నారు, ఐ కెన్ మిక్స్ 100% అంటే డీజిల్ ఎక్కర్లేదు, పెట్రోల్ ఎక్కర్లేదు, మాకు ఎథనాల్ మీద బండి నడిపించచ్చు అంటున్నారు. బహుశా ఒక రోజు రావచ్చు అట్లాంటిది. కానీ అది వస్తే దానికన్నా ముందు ఎలక్ట్రిక్ రావచ్చు. ద కన్వర్జన్ ఈజ్ ఈజీ ఎలక్ట్రిక్కి. మన దగ్గర ఎలక్ట్రిసిటీ షార్టేజ్ లేదు. అది కాకుండా ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్ అండ్ హెచ్పీసీఎల్ వీళ్ళందరూ వాళ్ళ పెట్రోల్ బంక్స్ ఇంక్లూడింగ్ నయారా అండ్ జియో వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టారు. ముందు అది ప్రాబ్లం ఉండే. కొత్త ఛార్జింగ్ స్టేషన్స్, హై పవర్డ్ ఛార్జింగ్, 20 నిమిషాల్లో మొత్తం ఛార్జ్ అయిపోతుంది బండి. లేకుంటే మీరు ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్తే మీకు డౌట్ వస్తుంది అక్కడ దగ్గర చేరుకుంటామా లేదా అని చెప్పేసి. ఇప్పుడు అది లేదు. బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అది అన్నిటికంటే క్రూషియల్. ఇది మన మొబైల్ ఫోన్స్లో చూసాం ముందు. మొబైల్ ఫోన్స్ ఫస్ట్ కొనుక్కున్నప్పుడు బ్యాటరీస్ చాలా పెద్ద క్వశ్చన్ ఉండే బ్యాటరీది. రోజుకి 5 సార్లు ఛార్జ్ చేయాల్సి వస్తుండే. ఇప్పుడు అది లేదు. బికాజ్ బ్యాటరీ హెస్ ఇంప్రూవ్డ్ అండ్ కెపాసిటీ హెస్ ఇంప్రూవ్డ్. దాని మీద పెద్ద రీసెర్చ్ నడుస్తుంది. అది మీరు ఏ రోజు జరుగుతుందో మన దగ్గర కూడా బ్యాటరీ డెవలప్మెంట్ అది పెద్ద ఒక రెవల్యూషన్ తీసుకొస్తుంది. ఓకే. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కంప్లీట్లీ పవర్డ్ బై సోలార్ ఎనర్జీ. వాళ్ళు గ్రిడ్కి పవర్ ఇస్తున్నారు. వాళ్ళు ఆలోచించారు, వాళ్ళ దగ్గర ఎక్సెస్ పవర్ ఉన్నాయి, గ్రిడ్కి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. సో మనం కూడా చాలా పెద్ద ఒక ఆపర్చునిటీగా యూజ్ చేసి ఎలక్ట్రిక్ హెల్ప్, దానికి స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ ఇన్సెంటివ్స్ విత్డ్రా చేయకూడదు. ఇంకా ఒక 2-3 సంవత్సరాలు ఇన్సెంటివ్స్ ఉంచుకోండి. దా కాకుండా ఈవెన్ కంపెనీస్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొస్తే ఏదైనా ఇన్సెంటివ్ ఇస్తే అక్కడి నుంచి కూడా పనిచేస్తుంది. అది కార్బన్ క్రెడిట్స్ లాగా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే అది కూడా బాగుంటుంది. అది గవర్నమెంట్ ఒక మెకానిజం వర్కౌట్ చేయాల్సింది.